అంటే శివుడి యొక్క ఎడమ భాగం విష్ణువు, కుడి భాగం బ్రహ్మ, హృదయ భాగం రుద్రుడు. అంటే ఒకే శివుడు సృష్టిస్థితి కారకుడైనప్పుడు ఒకడే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడయ్యాడు. కానీ బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడుగా ఉన్నాడు కనుక త్రయంబకం. రెండు అర్థములు సరిపోయాయి మనకి ఇక్కడ. ఇప్పుడు 3 కళ్ళు, అందుకే త్రయక్షంచ మృత్యుంజయం. చంద్రలేఖని ధ్యానించాలి, 3 కళ్ళని ధ్యానించాలి, తెల్లని స్వరూపాన్ని ధ్యానించాలి, అమృతంతో తడిసిపోతున్న రూపాన్ని ధ్యానించాలి. ధ్యానిస్తే చాలండి, తప్పకుండా దానికి ప్రయోజనం ఉంటుంది. రోగాలు నశిస్తాయి రూపాన్ని ధ్యానిస్తే, తెలుసా? ఇందాక చెప్పిన వేదాంతం అర్థం కాకపోయినా ఇది అర్థమైతే చాలు. ఇక్కడ ఈ మూర్తిని ధ్యానిస్తే రోగాలు పోతాయి. అందుకే స్వామికి మరొక పేరుంది, వైద్యనాథుడు. జ్యోతిర్లింగం కూడా ఉంది, వైద్యనాథ జ్యోతిర్లింగం. బోలుడున్న ఈ పేరుతో. కొందరు మహారాష్ట్రలో ఉందంటారు, కొందరు బీహార్లో ఉందంటారు. 2 చోట్ల ఉందంటుంది శాస్త్రం. ఇంకోటి తమిళనాడులో చిదంబరం దగ్గర వైదీశ్వరుని మరొకటి ఉంది. కనుకనే ఆయన వైద్యనాథుడండి. మృత్యుంజయుడే వైద్యనాథుడు కాగలడు. అంటే మన ఔషధుల్లో కూడా మనకు ఆరోగ్యం ఇచ్చి బ్రతుకుని పెంచగలిగే శక్తిగా ఉన్నవాడు ఆయనే. అందుకే ఓషధీనాం పతయే నమః అని నమస్కారం చేసుకుంటున్న రుద్రమంత్రాల్లో ఔషధులకు ప్రభు ఆయన. కానీ మృత్యుంజయ ధ్యానం చేస్తే మనకు అన్నీ అమృతంగా మార్చేస్తాడు ఆయన ఇక్కడ. అదే ఆయన పేరు అమృతేశ్వరుడు, ఆయన పేరు మృత్యుంజయుడు. ఆయనకంటే శాశ్వతుడు ఎవడండి? సర్వ జగత్తు ఎవడు లయం చేసుకోగలడంటే, ఎవడు శాశ్వతంగా ఉంటాడో వాడు లయం చేసుకోగలడు. కానీ శివుడు ప్రళయకారకుడు, అంటే శాశ్వతుడు, అమృతస్వరూపుడు అర్థం.